ఫ్రెండ్స్ నా కోసం మా అత్తోళ్ళు రొయ్యలు ఎండ్రకాయలు తీసుకున్నారు. ఈ అక్క దగ్గర ఉండే ఎండ్రకాయలు మొత్తం కొనేసాము. ఈ అక్క ఎండ్రకాయలు మొత్తం సేల్ అయిపోయాయని చెప్పేసి బాగా సంతోషపడతా ఉంది. ఈ ఎండ్రకాయలతో ఎండ్రకాయల ఫ్రై, రొయ్యలతో వచ్చేసి శాంగడ్డేసి రొయ్యలు పులుసు పెట్టారు. వేడి వేడి వైట్ రైస్ లోకి ఎండ్రకాయల ఫ్రై, రొయ్యల కూర పెట్టించుకొని తినేసా. ఫ్రెండ్స్ ఈ దబర్ నిండా ఉప్మా చేస్తున్నాము. ఈ దబర్ని పొయ్యి మీద పెట్టుకొని ఇది వచ్చేసి 4 కిలోల ఉప్మా రవ్వ. ఈ ఉప్మా రవ్వను మొత్తం బాగా వేగించుకొని తీసి ఒక పక్కన దబర్లో పెట్టుకున్నాం. ఇదే దబర్లో దీనికి సరిపడంత నూనె పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం పగిలిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని లైట్ గా వేగించుకొని ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకొని లైట్ గా వేగించి తర్వాత పచ్చిమిరకాయలు వేసుకొని దీన్ని కొంచెం కలుపుకొని కరివేపాకు, టమాటా వేసుకొని దీన్ని మొత్తం బాగా వేగించుకొని ఇందులో 2 నిలువు గిన్నెల నిండా నీళ్లు పోసుకున్నాం. తర్వాత దీనిలోకి సరిపడంత ఉప్పు వేసుకొని దీన్ని మొత్తం బాగా తెల్లనిచ్చి ఇందాక మనం వేగించి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇందులో వేస్తా తిప్పుకుంటా ఉండాలి. ఇలా తిప్పుకుంటా ఉంటే మనకు ఉప్మా రవ్వ అనేది గట్టి పడిపోద్ది. మన ఉప్మా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ నాకైతే ఉప్మాలోకి చట్నీ అంటే భలే ఇష్టం. మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ రుమాలి రోటిని ఎలా తయారు చేస్తారో చూద్దాం. వేదే కావాలి వీడియో. ఫ్రెండ్స్ ఈ తాటి ముట్లల్లో బుర్రగొంజు ఉంటది. ఇప్పుడు బుర్రగొంజు కొట్టుకొని తిందాం. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి తాటి తేగలు ఇప్పుడే తీసారు ఫ్రెష్ గా. నాకు తెలిసి చాలా మందికి బుర్రగొంజు అంటే ఏంటో తెలియదు అనుకుంటా. తాటి తేగలు వచ్చేసిన తర్వాత తాటి ముట్టిలో అయితే బుర్రగొంజు ఉంటది. మనకి తాటి ముట్టికి చిన్న మొలకొస్తే చాలు లోపల బుర్రగొంజు అయితే ఏర్పడిపోద్ది. అది కూడా ఫ్రెష్ గా కొట్టుకొని తింటే సూపర్ గా ఉంటది. మీరు ఎవరైనా తినుంటే ఆటోమేటిక్ గా కామెంట్ చేస్తారు అవును బ్రో భలే ఉంటది అని చెప్పి. ఇప్పుడు మనం కొట్టుకొని తిన్న బుర్రగొంజు సూపర్ గా ఉంది. బయట మార్కెట్ లో ఈ బుర్రగొంజుని సపరేట్ గా రేకపాయిల్లో గట్టి అమ్ముతా ఉంటారు. నెక్స్ట్ టైం టౌన్ లో ఎవరైనా బుర్రగొంజు అమ్ముతుంటే దాన్ని ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను. ఫ్రెండ్స్ ఈ దబర్ నిండా 4 కిలోల పొప్పొంగలి అయ్యప్ప స్వాముల కోసం చేస్తున్నాం. ఇదంతా అరగంట నానబెట్టుకున్న 2 కిలోల పెసలపప్పు. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఈ పెసలపప్పుని బాగా ఉడికించుకొని ఇది కూడా అరగంట నానబెట్టుకున్న 2 కిలోల బియ్యం. పప్పు బియ్యాన్ని బాగా ఉడికించుకొని తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు. ఈ పప్పు బియ్యం ఇలా రాగానే పక్కన దించి పెట్టేసి ఇంకో బాండల్లో నూనె పోసుకొని జీలకర్ర, పచ్చిమిరకాయలు, మిరియాలు వేసుకొని లైట్ గా వేగించుకొని ఇది అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకుంటా తర్వాత ఇంగువ పొడి వేసుకొని కలుపుకొని దీన్ని మొత్తం మనం ఇందాక రెడీ చేసుకున్న దాంట్లో కలిపేయాలి. ఇవి లైట్ గా ఏగిచ్చిన జీడిపప్పు పప్పొంగల్లోకి సూపర్ గా ఉంటాయి. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని అలాగే ఒక ప్యాకెట్ నెయ్యి ఇందులో పోసి కలిపేసాం. ఈ పప్పొంగలి మొత్తం అయ్యప్ప స్వాములకి. ఫ్రెండ్స్ నెల్లూరులో ఒక 2 రోజుల నుంచి వాన్ దంచి కొడతా ఉంది. ఈ వాన్ లో వేడిగా చికెన్ లాలీపాప్ ఫ్రై తినాలనిపించింది. అందుకని నేను మా సిస్టర్ దగ్గరలో ఉండే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం. సలాట్ గా టమాటా కీరా తెచ్చాడు. ఆనియన్స్ రేట్ ఎక్కువగా ఉన్నాయంట. తర్వాత వేడిగా మన చికెన్ లాలీపాప్ ఫ్రై అయితే వచ్చింది. మా చెల్లెలి పావుని ఒకే ఒక చికెన్ పీస్ తినింది. మిగతాది మొత్తం నేనే తినేసా. తర్వాత 4 రోటీ, ఒక అండా కీమా చెప్పాను. అండా కీమా 2 రోటీ మిగిలిపోయాయి. అందుకని చెప్పేసి వీటిని పార్సిల్ చేపించి దారిలో ఉండే పేదోళ్ళకి ఇచ్చేసాను. ఫ్రెండ్స్ నేను మా వైఫ్ ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి నెల్లూరు
ఎంజీబీ మాల్ లో ఉన్న కేఎఫ్సీకి వచ్చాం. ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ సేవింగ్స్ చికెన్ బకెట్ ఒకటి తీసుకున్నాం, ఒకటి మెరిండా, రెండోది పెప్సీ తీసుకున్నాం. కరెక్ట్ గా మేము కేఎఫ్సీ లోకి ఎంటర్ అయిన తర్వాత బయట మంచి వర్షం పడతా ఉంది. ఈ వర్షంలో వేడిగా వచ్చిన కేఎఫ్సీని కొంచెం మైనస్ అద్దుకొని తినేసా. సూపర్ గా ఉంది. మా వైఫ్ అయితే రెండు ముక్కలు తినింది, మిగతాది మొత్తం నేనే తినేసా. ఫ్రెండ్స్, వెన్స్డే కేఎఫ్సీ లో మంచి ఆఫర్స్ ఉంటాయి, మీరు కూడా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ యానిమల్ మూవీకి వెళ్తా ఉంటే దారిలో కోతి కనపడి అనింది. యానిమల్ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. యానిమల్ మూవీ చూసుకొని దగ్గరలో ఉండే రెస్టారెంట్ కి వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మొగలాయి బిర్యానీ, 2 బటర్ నాన్, ఒక చికెన్ దిల్కుష్ కర్రీ. ఫస్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ కలుపుకొని తినేసా, సూపర్ గా ఉంది. తర్వాత చికెన్ మొగలాయి బిర్యానీ తిన్నా, ఇది కూడా సూపర్ గా ఉంది. ఇంకా లాస్ట్ బటర్ నాన్ దిల్కుష్ కర్రీ తిందాం అనుకున్నాను, కానీ తినలేకపోయాను. దీన్ని మొత్తం మా ఫ్రెండ్సే తినేశారు. వీటన్నిటికీ బిల్లు 1350 అయింది. ఒక పార్సిల్ గోబీ మంచూరియా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకున్నా. ఈ మీచంగ్ సైక్లోన్ క్యాప్ లేకుండా దంచి కొడతా ఉంది. ఈ సైక్లోన్ వల్ల కరెంట్ గా లేదు. ఉదయాన్నే మా అమ్మ వాన్లో గొడిగేసుకొని చట్నీ రుబ్బతా ఉంది. వంటింట్లో మా వైఫ్ వచ్చేసి ఎగ్గు దోసి పోస్తా ఉంది. ఈ సైక్లోన్ టైంలో వేడిగా ఎగ్గు దోసి దానికి కాంబినేషన్ చట్నీ వేసుకొని తినేసా. ఈ వెదర్ లో వేడిగా తింటుంటే సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్, నేను మంచి వర్షంలో నడుచుకుంటా పోతా ఉంటే నాకు మసాలా వడల స్మెల్ వచ్చింది. ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందబ్బా అనుకుంటూ మా అక్కోళ్ళ ఇంటికి వచ్చాను. ఈ మసాలా వడలు చెర్రీ స్వామి కోసం చేసిందంట. చెర్రీ స్వామి మసాలా వడలు తినేసిన తర్వాత నేను ఒక 4 మసాలా వడలు పెట్టించుకొని తినేసా. మసాలా వడలు వేడిగా భలే ఉన్నాయి. బయట మంచి వర్షానికి వేడిగా మసాలా వడ తింటుంటే సూపర్ గా ఉంది. ఈ మైచంగ్ సైక్లోన్ వల్ల ఇంట్లో త్రాగడానికి నీళ్లు లేకుండా పోయాయి. బయట వాటర్ ప్లాంట్ కి వెళ్ళినా జనరేటర్ గా పనిచేయట్లేదంట. ఈ సైక్లోన్ కి ఇంట్లో నీళ్లు త్రాగడానికి వాడుకోవడానికి లేక తెచ్చుకుంటున్నాము. మా ఊర్లో ఒక దగ్గర నీళ్ల పంపు ఉంది. నేను, మా తమ్ముడు, బాబాయి మా సందులో ఉండే వాళ్ళ నీళ్ల బిందెలని తీసుకొని వచ్చాం. ఇక్కడ బిందెల నిండా నీళ్లు నింపేసుకున్నాం. ఈ మైచంగ్ తుఫాను ప్రతి ఒక్కరికి పాత రోజుల్ని గుర్తు చేశాయి. ఫ్రెండ్స్, మనకి దగ్గరలో పంపు ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఈ సైక్లోన్ టైంలో కొందరికి పంపులు కూడా ఉండవు, కనీసం బయటికి వెళ్ళిగా నీళ్లు తెచ్చుకోలేరు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంటికాడికి నీళ్లు తీసుకురాగానే మా సందులో వాళ్ళకి సంతోషం చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, మా అత్తోళ్ళ ఇంట్లో బర్రి ఈనిందంట. మా అత్త అది పనిగా మా కోసం జున్ను పాలు పంపించింది. ఈ జున్ను పాలని బాగా కాసేసి బెల్లం, ఏలక్కాయలు వేసి దీన్ని మొత్తం బాగా గినకబెట్టేస్తే మనకి జున్ను రెడీ అయిపోద్ది. అబ్బా, జున్ను వల్ల సూపర్ టేస్ట్ ఉంటది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా జున్ను కానీ తినుంటే కామెంట్ చేయండి. నాకు బాగా జలుబు చేసింది, అందుకని నేను జున్ను తినలేదు. ఫ్రెండ్స్, మా సిస్టర్ మా వైఫ్ కలిసి ఓరియో మిల్క్ షేక్ చేశారు. మిక్సీ గిన్నెలో ఓరియో బిస్కెట్లు, తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు, ఇవన్నీ వేసి బాగా గయ్యంట మిక్సీ చేసేసారు. ఈ ఓరియో మిల్క్ షేక్ భలే ఉందంట. నాకైతే ఫుల్ జలుబు చేసేస్తుంది, నేనైతే తాగలేదు. మళ్ళీ ఎప్పుడు చేసుకొని తాగుతాను. ఫ్రెండ్స్, మన ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకసారైనా అన్నదానం చేపిద్దాం అని అనుకుంటున్నాను. అది ఇప్పుడు సెట్ అయింది. ఫ్రెండ్స్, మన అన్నదానానికి ఓన్లీ పేదోళ్ళ వరకే పిలిచాము. కార్తీక మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిదంట. అందుకని ఉసిరి చెట్టుకి పూజ చేసుకుని అన్నదానం అయితే స్టార్ట్ చేసాము. నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను ఓన్లీ పేదోళ్ళ వరకే అన్నదానం చేయాలని. అది ఇప్పుడు నెరవేరింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడైనా సెట్ అయితే ఇంకా మంచిగా అన్నదానం చేపిద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫుడ్ వచ్చేసి మా అమ్మ, మా వైఫ్, మా సందులో వాళ్ళందరూ కలిసి చేశారు.